మంచు కుటుంబంలో విభేదాలు వచ్చాయని, ఆస్తి విషయంలో మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్కి మధ్య తగువులు జరిగాయని, నిన్న మోహన్ బాబు మంచు మనోజ్ని దాడి చేశాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు మంచు మనోజ్ మీద దాడి చేసింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దాడి జరిగిందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. నిన్న మంచు ఫ్యామిలీలో ఒక హైడ్రామా అయితే చోటు చేసుకుంది. మంచు మనోజ్ మీద మంచు మోహన్ బాబు దాడి చేశాడు, దాడి చేయించాడు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలోనూ అలాగే మెయిన్ స్ట్రీమ్లోనూ చక్కలు కొట్టాయి. ఆస్తి పంపకాల విషయంలో వారిద్దరికి మధ్య తగువులు వచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది? మంచు మనోజ్ మీద నిజంగా మంచు మోహన్ బాబు దాడి చేయించారా? ఒకవేళ దాడి చేయించి ఉంటే ఎవరు మంచు మనోజ్ మీద దాడి చేశారు? అసలు దాడి జరిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మనందరికీ తెలుసు, కొంతకాలంగా కుటుంబం వాళ్ళ పర్సనల్ వ్యవహారాల విషయంలో కూడా వివాదాస్పదం అవుతూ వస్తూ ఉంది. సో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయని ఆ మధ్య మనం చూసాం. మనోజ్ మీద విష్ణు తన మనుషులతో దాడి చేయించాడని చెప్పేసి వచ్చింది. ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. అవును. సో తర్వాత ఏమన్నారు, అదంతా కూడా ఒక ప్రాంక్ వీడియో అది అని చెప్పేసి వచ్చింది. అట్లా అంటే ఎప్పుడు ఏ వివాదం వచ్చినా కానీ అదంతా ప్రాంక్, నిజం కాదు అది. ఎందుకు ప్రాంక్ ఎందుకు చేయించాలి? మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఈ ప్రాంక్స్ ఎందుకు రావాలి, వాళ్ళ మీద ఎందుకు వస్తాయి? పైగా సొంత అన్నదమ్ములు లేదా తండ్రి కొడుకులు లేదా ఇంకెవరన్నా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక విషయం వార్తలో ఉంటారు. అట్లాగే ఎవరైనా సరే తమ మీద కనుక ఏమన్నా క్రిటిసైజ్ చేసినా కానీ, తమ సినిమాల గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కానీ, గతంలో ఒకసారి బ్రాహ్మణుల మీదే దాడి చేశారని కూడా ఫిలిం నగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తున్న బ్రాహ్మణుల మీద ఒక సినిమా సంబంధించి, ఐ థింక్ అది విష్ణుది దూసుకెళ్తానా అట్లాంటి సినిమా ఏదో ఒకటి ఉంది. సో ఆ తరహా సినిమానే దూసుకెళ్తా కదనుకుంటా, జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా అది. దూసుకెళ్తారని అనుకుంటా, ఎందుకంటే బ్రాహ్మణ గెటప్లతో హలీం తినిపించారు, అది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా కొంతమంది బ్రాహ్మణ సంఘాలు వారి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే వారు దాడి చేశారు అనేటువంటి వార్తలు అయితే వచ్చాయి. అలాగే సంపూర్ణేష్ని ఒక పార్టీకి పిలిపించి మంచు మనోజ్ దాడి చేశాడు అనేటువంటి వార్తలు కూడా చూసాం. అవును. సో మొత్తానికి అంటే ఈవెన్ మంచు మనోజ్ రెండో వివాహం ఏదైతే ఉందో మౌనికారెడ్డి తోటి, భూమా మౌనికారెడ్డి తోటి, అది కూడా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదని కూడా ప్రచారం జరిగింది బాగా. సో ఆ పెళ్లిలో కూడా విష్ణు చాలా అన్యమనస్కంగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు, సో ఊరికి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయాడు అని కూడా అట్లా వచ్చింది. ఈవెన్ మంచు మోహన్ బాబు కూడా జస్ట్ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, వెళ్ళిపోయారు అనేటువంటి వాదన కూడా వచ్చింది అప్పుడు. సో ఎందుకంటే ఇద్దరికి కూడా అది రెండో వివాహం, పైగా ఆమెకి అప్పటికే ఒక కుమారుడు కూడా ఉండటం మనకు తెలుసు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఇదంతా మనకి చూస్తూ ఉన్నాం. అయితే నిన్న జరిగింది, మళ్ళీ నిన్న ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని చెప్పి యాక్చువల్గా పోలీసుల నుంచి వచ్చిన లీకుల ప్రకారం, మీడియాకి వచ్చిన లీకుల ప్రకారం ఏంటంటే, ఇద్దరు కూడా డయల్ 100 నుంచి పోలీసులకు ఫోన్ చేశారు. సో వాళ్ళు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పేసి అడిగారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పరస్పరం చేసుకున్నారని చెప్పి దాడి చేసుకున్నారని. సో తర్వాత నిన్న సాయంత్రం బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్కి తను దెబ్బలు తగిన స్టేజ్లో మనోజ్ హాస్పిటల్కి వెళ్ళటం భార్యను తీసుకొని, సో అప్పుడు దానికి సంబంధించి వైద్యులు కూడా అతనికి ఒక కాలు అలాగే మెడ మీద దెబ్బలు తగిలి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పటము. సో ఇదంతా కూడా పోలీసులకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇది ఎందుకంటే ఇది అనుమానాస్పద కేసుగా వాళ్ళు కూడా భావించారు, మెడికల్ లీగల్ కేసుగా భావించి పోలీసులకు వాళ్ళు కూడా సమాచారం అందించారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి వాళ్ళ మధ్య అంటే ఆస్తు పంపకాలు అనేవి ఒక ఇష్యూ అనేది చాలా కాలంగా నడుస్తూ ఉంది ఇంటర్నల్గా. సో ఎందుకు అంటే మనోజ్ ఏమన్నా అసంతృప్తిగా ఉన్నాడా ఆస్తి పంపకాల విషయంలో? అసలు ఆస్తులు ఎంతవరకు పంచారు, నిజంగా పంచారా, ఇంకా పంచాల్సి ఉన్నాయా, లేదా తన వంతు తనకి ఇచ్చేస్తే, తన వాడ తనకి ఇచ్చేస్తే తను వేరేగా వెళ్ళిపోతానని చెప్పేసి మనోజు గొడవ చేస్తున్నాడా? సో ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా ఉన్నాయి.
సో ఎందుకనో మొత్తానికి ఈ ఆస్తి పంపకాల విషయం దాంట్లో మనోజ్ అయితే చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు అనేది మాత్రం ఇంటర్నల్గా వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. బహుశా దీని గురించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, ఆ మాటల ఘర్షణ కాస్త చివరికి మోహన్ బాబు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ సెక్యూరిటీ, అది యాక్చువల్గా ఆయన స్కూళ్ళల్లో ఉంటారంటారు మరి. సో వాళ్ళు మనోజ్ మీద దాడి చేశారని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. సార్, మోహన్ బాబు అంటే సినీ చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణకి పెట్టింది పేరు అంటూ వారికి వారే చెప్పుకుంటూ ఉంటారు. నాకు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం, క్రమశిక్షణ లేకపోతే నేను సహించను అంటూ ఆయన చెప్తూ ఉంటారు. ఏంటి అంత క్రమశిక్షణగా ఉండేటువంటి మోహన్ బాబు గారు ఇటువంటి చిన్న విషయాల్లో గొడవ పడి మీడియాకి ఎక్కేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణం ఆస్తి పంపకాలేనా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి వాళ్ళ మధ్య ఒక అంతగా సయోధ్య లేదు అన్నట్టుగా మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. రకరకాల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో తరచూ ఇలా వార్తలోకి ఎక్కటం. పైగా ఏంటంటే మనోజ్ ఎక్కువగా విష్ణు కంటే కూడా ఆ కుటుంబం మొత్తం మీద లక్ష్మీ ప్రసన్నతో క్లోజ్గా ఉంటాడు. ఆమె కూడా అంతే, లక్ష్మీ ప్రసన్న కూడా మనోజ్ తోటే ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది, ఇద్దరు తమ్ముళ్ళతో పోల్చుకుంటే. సో అందుకని తను షేర్ చేసుకున్నా కానీ అక్కతోనే షేర్ చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా పెళ్లి కాకముందు యాక్చువల్గా వాళ్ళు ఒక చోటే ఉండేవాళ్ళు యాక్చువల్గా. సో మోహన్ బాబు తను వేరే ప్లేస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఏదైతే ఫిలిం నగర్ హౌస్ ఏదైతే ఉందో అక్కడే ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి సమాచారం. సో ఇటీవల అంటే పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఇంకో ప్లేస్కి, ఇంకో ఇంటికి వెళ్ళాడు అతను. మనోజ్ జూబ్లీ హిల్స్లోనే వేరే ఇంటికి, ఆ ఇంట్లో పాత ఇల్లు కాకుండా, ఫిలిం నగర్ ఇల్లు కాకుండా అక్కడ ప్రస్తుతానికైతే ఆ ఫిలిం నగర్ ఉంటున్న లక్ష్మీ ప్రసన్న గారు ఉంటున్నారు. సో అది మనకు తెలుసు. కాకపోతే ఎక్కువగా ఏంటంటే తను ఖాళీ ఉన్నాడంటే మోహన్ బాబు కుటుంబం ఏమో శంషాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్లో, అక్కడ వాళ్ళు దాదాపు ఫామ్ హౌస్ లాంటి ప్లేస్ అది. అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ మోహన్ బాబు అయితే అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 రోజుల నుంచి యాక్చువల్గా మంచు మనోజ్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఆయనకు సంబంధించిన మనుషులే కాపలాగా ఉంటున్నారు, వేరే బయట మనుషులు రాకుండా చూసుకుంటున్నారు అనేది వినిపిస్తూ ఉంది. సో యాక్చువల్గా మంచు మనోజ్ విష్ణు మధ్య కొన్ని మీడియా ఛానల్స్లో కూడా మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు వెళ్ళబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు, అంటే మోహన్ బాబు గారు మనోజ్ మీద దాడి చేయడం ఏంటి? మోహన్ బాబు గారికి మనోజ్ అంటే చాలా ఇష్టం అంటూ కూడా చెప్తూ ఉంటారు. మరి దాడి చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు దాడి చేసింది మోహన్ బాబు గారేనా, లేదంటే అసలు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీయా? ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన కొడుకు మీద దాడి చేసి కొట్టేయాలంటే ఈయన చాలా బలంగా ఉంటాడు కదా మనోజ్ కూడా. యాక్చువల్గా విష్ణు కంటే ముందే మనోజ్ని తను ఆయన యాక్టర్గా, బాలనటుడిగా పరిచయం చేశాడు. అవును, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా మనోజ్కి నటన అంటే బాగా ఇష్టం. అందుకని కొన్ని సినిమాల్లో చిన్నప్పటి మోహన్ బాబు క్యారెక్టర్ని ఆయన చేశారు. అలాగే మోహన్ బాబు కొడుకుగా కూడా ఈయన చేశారు చిన్నప్పుడు. సో అట్లా చిన్నతనం నుంచి ఆసక్తి అయితే ఉంది. కాకపోతే తను చాలా ఇండిపెండెంట్ మనస్తత్వం కలిగిన వాడు. బహుశా ఇప్పుడు కొంతమందికి ఏవైతే క్రమశిక్షణ మితిమీరినప్పుడు కూడా కొంతమంది దాన్ని భరించలేరు. సో అట్లాంటిది ఏదన్నా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో తండ్రి పెట్టే ఆంక్షలు, అవి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, డిసిప్లిన్గా ఉండాలి అనేది, అంటే కొంతవరకు ఆ డిసిప్లిన్ని పిల్లలైనా భరిస్తారు. కానీ ఆ పరిధి దాటినప్పుడు వీళ్ళు కూడా కొంత స్వేచ్ఛ కోరుకుంటూ ఉంటారు కదా. సో మా వాయిస్ కూడా మేము వినిపించాలి, ఎంతసేపు మీరు చెప్పేది మేము వింటామేనా అనేది కూడా ఉంటుంది. అది అందులో తప్పేమీ లేదు. సో అది అంటే వీళ్ళ స్వతంత్రంగా ఎదుగుతున్నప్పుడు మనిషి ఒకసారి మేజర్ అయిన తర్వాత తను స్వతంత్రంగా తన సొంత ఆలోచనలతో బతకాలనుకుంటారు. సో నేను అనుకోవటం ఇప్పుడు ఏంటంటే విష్ణు కొన్ని ఆయన వ్యాపారాలు ఆయన సొంతంగా పెట్టుకునేవి ఉన్నాయి. అలాగే భార్య ద్వారా సంక్రమించినటువంటి కొన్ని ఉన్నాయి ఆయనకి, విష్ణు గారికి. అలాగే ఇప్పుడు ఈయన సొంతంగా ఎదగాలనుకుంటున్నాడు. కెరీర్ పరంగా కొంత హీరోగా పట్టిన నేపథ్యంలో మంచు మనోజ్ ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. అసలు కెరీర్లో పీక్ టైంలో ఉన్న నేపథ్యంలో అసలు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మనోజ్? అదే సినిమాలు సరిగా ఆడకపోవటం, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయంటారు?
వ్యక్తిగత కారణాల కంటే కూడా ప్రధానంగా ఏంటంటే ఎవరైనా సరే ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు రావాలి, ఓకే. ఆయనతో చేసిన సినిమాలు మార్కెట్ కావాలి. సో ఈ విషయంలో కొంచెం ఆయన అప్పట్లో పోటుగాడు అని ఒక సినిమా చేశాడు, అది మంచి హిట్ అయింది, లాభాలు కూడా కమర్షియల్గా లాభాలు కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు సరిగా ఆడకపోవటం, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి ప్రొడ్యూసర్లకు కానివ్వండి లాభాలు అందించకపోవటం, దీనివల్ల ఆయన కొంచెం వెనకబట్టి పట్టాడు కెరీర్లో. ఓకే. సో మధ్యలో ఒక సినిమా కూడా చాలా వరకు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న సినిమా కూడా రిలీజ్ కాకుండా మొత్తాన్ని పూర్తిగా ఆగిపోయింది అది. సో ఇలాంటి కొన్ని జరిగినాయి అది ఆయన కెరీర్లో. అహం బ్రహ్మాస్మి అనే ఒక సినిమా ఆగిపోయింది. సో ఇలాంటి కొన్ని జరగడం వల్ల ఆయన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ కూడా సిద్ధపడ్డారు, విలన్ క్యారెక్టర్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు ముగ్గురు హీరోలు కలిసి ఒక సినిమా భైరవ్ అని ఒక సినిమా కూడా చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాసు, సురేష్ గారు అబ్బాయి, ఆయన రోహిత్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అలాగే ఇంకొక సినిమాలో విలన్గా చేస్తున్నాడు. సో అంటే తను కూడా మార్చుకుంటున్నాడు. సో నేను హీరోగానే చేయాలి అట్టయితనే చేస్తాను అనేదాన్ని పక్కన పెట్టేసి తను ట్రాన్స్ఫర్మేషన్ అంటే తన కెరీర్ని ఎక్కడ ఆగకుండా చూసుకోవాలని కూడా నటుడుగా, ఎందుకంటే తను సర్వైవల్ కావాలి కదా ఏదో ఒక విషయంలో. సో తనకు నటన అంటే ఇష్టం కాబట్టి సో దాన్ని ఈ రంగంలో చేయాలని అనుకుంటున్నారు. ఇంకోవైపు ఏంటంటే విష్ణు చాలా భారీ బడ్జెట్, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కన్నప్ప అనే ఒక సినిమాని చేస్తున్నారు. సో దాదాపు 300 కోట్ల పైగానే బడ్జెట్ ఉండబోతుందంటూ కూడా అంత లేదనుకుంటా, అది నిజం కాదేమో అని అనుకోవటం. ఎందుకంటే వీళ్ళు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా దాంట్లో. వీళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా మేకింగ్ అవుతుంది. ఉన్న ప్రభాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళకి ఎక్కువ తీసుకోడు ప్రభాస్, నాకు తెలిసి. అంటే అతను స్నేహం కోసం ఆ సినిమా చేస్తూ ఉన్నాడు, రెమ్యూనరేషన్ పెద్దగా తీసుకోవట్లేదు నాకు తెలిసి. అలాగే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కానీ అక్షయ్ కుమార్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ అపీరెన్స్ లాంటి గెస్ట్ అపీరెన్స్లే. సో కాబట్టి వాళ్ళు కూడా పెద్ద రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కువ మంది అతనితోటి విష్ణుతోటి ఉన్న లేదా మోహన్ బాబు గారితో ఉన్న పరిచయాలు వీళ్ళతో వల్ల చాలా, మోహన్ లాల్ కూడా అంతే నాకు తెలిసి ఆయన రెమ్యూనరేషన్ కూడా ఏం తీసుకుంటున్నట్లేరు మోహన్ లాల్ గారు కూడా. సో ఇలాంటి ఇది కూడా అంటే ఆ సినిమాలో యాక్చువల్గా మా విష్ణుకు సంబంధించిన ఫ్యామిలీ అంతా అందులో నటిస్తున్నారు, పిల్లలు కానివ్వండి. సో అంటే మోహన్ బాబు ఎక్కువగా విష్ణుకి ఎక్కువ సపోర్ట్గా ఉంటున్నాడు అని చెప్పి మనోజ్ ఫీల్ అవుతున్నాడు అని కూడా ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది ఆయన కొంచెం బాధ కలిగిస్తుంది, తను పట్టించుకోవట్లేదు అసలు తండ్రి అని. సో ఇది కూడా ఇద్దరి మధ్య కాస్త ఘర్షణకు దారి తీసింది, మాటలు యుద్ధం. సో ఇవన్నీ కూడా ఏకమైనవి, ఆస్తులు తర్వాత ఇలా తనను పట్టించుకోవట్లేదు అసలు పూర్తిగా పక్కన పెట్టేశాడు అనేది. ఆయన బహుశా అది ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ మొత్తానికి ఈ రకమైనటువంటి ఘర్షణ అయితే ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకుంది. మరి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మోహన్ బాబు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ మీద పడి ఆయన మీద గాయపరిచారనేది ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇందులో నిజాలు ఏమైనా ముందు ముందు మనకు తెలుస్తాయి. సో పూర్తిగా కూడా కొన్ని ఇట్లాంటి విషయాలు ఏంటంటే అన్ని విషయాలు మనకు బయటికి రావు, ఏదో ఇంటర్నల్ సర్కిల్స్లో వినిపిస్తున్నట్టుగా మనం చెప్పుకుంటాం తప్పితే అఫీషియల్గా ఈవెన్ పోలీసు కేసులు అయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా మనకు పూర్తి సమాచారం వస్తుందని మనం నమ్మలేం. తెలుసు కదా మనకి ఏమవుతుంది, కాంప్రమైజ్ అయిపోయారనుకోండి ఏ విషయం మనకు బయటికి రాదు, వాళ్ళు కూడా ఏం చెప్పరు. సో మొత్తానికి ఇదైతే మాత్రం తను దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళిన మాట మాత్రం వాస్తవం కాబట్టి ఆ వెనక ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకే తెలుసు పూర్తిగా. సో అక్కడ ఉండే సన్నిహితులకు మాత్రం తెలుసు. సో వాళ్ళ ద్వారా ఇలాంటి విషయాలని ఇట్లా బయటకు వస్తాయి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.